బిర్యానీ ఏంటి? వెజిటేబుల్ బిర్యానీ. ఓ వా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం. పెరుగులోకి వేసాను. ఏమేమి కట్ చేసాం? క్యారెట్, బీన్స్, బ్రింజల్, కాలీఫ్లవర్. అంతేనా? పీస్ వేసుకోవాల్సిందా మన ఇంట్లో? పీస్ ఏం వేసుకోవాల్సింది? పీస్ అంటే బటానీ పీస్. సాల్ట్ వేసి పెరుగులో కదా కలుపుతున్నా. ఈ వెజిటేబుల్స్ వేసుకున్నాక ధనియా పౌడర్, పసుపు, కారం, అల్లం పేస్ట్, ఉప్పు అన్ని పెరుగులో బాగా కలుపుకోవాలండి. అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలి. దాంతోపాటు నెయ్యి, మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా. సో దాంతోపాటు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే రైస్ కోసం గిన్నెలో వాటర్లో కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, చెక్క, లవంగం, స్టోన్ ఫ్లవర్, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వాటర్లో ఉడికించుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీలోకి కొందరు నాన్ వెజ్ తింటారు, ఇంకొందరు తినరు. కాబట్టి మేమైతే కొందరికి నాన్ వెజ్, అలాగే పన్నీర్ కర్రీ అయితే కాంబినేషన్ అండి. రెండిట్లో కూడా బాగుండింది. సో ఇక్కడ చాలా నీట్గా కట్ చేసినది అయితే నేను ఈ షార్ట్ అయితే చూపిస్తున్నాను. వాటర్లో కసూరి మేతి కూడా వేసిందండి. పక్కన కడాయిలో నెయ్యి అలాగే ఆయిల్ కూడా రెండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో హాఫ్ అన్ అవర్ అన్ని వెజిటేబుల్స్ పెరుగులో కలుపుకున్నది సో అవన్నీ వేసుకోవాలి. సో ఇదైతే బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లో. సో ఇక్కడైతే ఏదైతే నానబెట్టిన బియ్యం ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ పక్కన మసాలాలు ఏంటని చూస్తున్నారా? ఎక్కువగా మసాలా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో ఆ రైస్లో ఏదైతే వేసామో ఆ మసాలాలన్నీ తీసి పెట్టిందండి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఏదైతే గిన్నెకున్న మసాలా అన్నీ వాటర్ పోసి నీట్గా కడిగి అందులో అయితే వేసింది. చూస్తున్నారుగా చక్కగా ఉడికిపోయాయండి, బాగా మగ్గాయి కూడా. నా తోటి కోడలు అయితే పన్నీర్లో కొబ్బరి వేస్తుందంట అండి. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను కొబ్బరి వేయడం. సో మీరు కూడా వేసుకుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అక్కడ రైస్ అయితే ఉడికిపోతుంది. ఎక్కువ ఉడికిపోకూడదు, మెత్తగా అవ్వకూడదు, 70% ఉడికితే చాలు. సో ఇందులో ఎందుకంటే మగ్గిపోతుంది కాబట్టి ఇలాగ రైస్ వేసుకుంటూ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కలర్ వేసుకొని కలుపుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.